నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. డబ్బు మన సౌలభ్యం కోసం మనం సృష్టించుకున్న ఓ అవసరం. సత్యాన్ని అందరూ గుర్తించాలి. అలా అని డబ్బే లోకం అనుకుంటే పొరపాటే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 17, 2024 శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 36 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 4 గంటల 53 నిమిషాలకు, చంద్రస్తమయం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు, తిథి ద్వాదశి ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 11 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము బాలవ ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి కౌలవ. సాయంత్రం 6 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి తైతుల. యోగము ప్రీతి ఉదయం 10 గంటల 43 నిమిషాల వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 3 నిమిషాల నుండి 7 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 7 గంటల 43 నిమిషాల నుండి 8 గంటల 34 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 7 గంటల 17 నిమిషాల నుండి 8 గంటల 47 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4 గంటల 16 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. ఆగస్టు 17 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే ద్వాదశి తిథి శనివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే వారం శనివారం త్రయోదశి కలయికతో శని త్రయోదశి ఏర్పడుతుంది. శని త్రయోదశి రోజున అస్సలు శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి నువ్వులు ప్రసాదంగా పెడితే మీపై ఉన్న శని ప్రభావం తగ్గుతుంది. సూర్యుడు సింహరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 5 గంటల 28 నిమిషాల వరకు ధనుస్సు రాశిలోనూ, తదుపరి మకర రాశిలోనూ ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగలు. ప్రదోష వ్రతం. ప్రదోష వ్రతము చేయడానికి స్త్రీ పురుష లింగముతో సంబంధం లేదు. ఈ పూజను సూర్యాస్తమయ సమయంలో చేసుకోవాలి. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం సంపతి ఈరోజు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మహాభారతంలో ధృతరాష్ట్రుడు అంధుడు కనుక లోకాన్ని చూడలేడు. తన భర్త చూడలేని లోకాన్ని తాను కూడా చూడకూడదు అనుకుంటుంది గాంధారి. ఈరోజు ప్రశ్న. అడవిలో నరమాంస భక్షకులు అయిన రాక్షసి తన వాళ్లకు కాపలాగా ఉన్న భీముడిని చూడగానే మనసు పారేసుకుంటుంది ఎవరు? అద్రిక, భూత, హిడింబి, అస్తిక. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సోదరులతో ఆనందాన్ని పంచుకుంటారు. వృషభ రాశి గృహం వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు సానుకూలమవుతాయి. మిథున రాశి బంధువులు మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. కర్కాటక రాశి కొన్ని గొడవలు సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. సింహరాశి మీ పట్ల అసూయ చెందుతున్న వారు మరింత అసూయ చెందేలా మీ చర్యలు ఉంటాయి. కన్య రాశి మీ ఆదరణతో కుటుంబ సభ్యులందరినీ మెప్పిస్తారు. తులారాశి బంధువులతో మరింత సఖ్యతగా మెలుగుతారు. వృశ్చిక రాశి భగవంతుని కార్యక్రమాలలో భాగస్వాములవుతారు. ధనుస్సు రాశి ప్రముఖులు మీకు తగినంత సహాయం అందిస్తారు. మకర రాశి ఆలోచనలు ఓర్పుతో నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కుంభరాశి మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు సైతం ఆశ్చర్యపడేలా మీ వ్యవహార శైలి ఉంటుంది. మీనరాశి కుటుంబంలోని అందరికీ తలలో నాలుకలా మారుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.